ఎక్కువగా వ్యవసాయానికి సంబంధించిన రైతులు, అలాగే లోకల్ ఎంటర్‌ప్రెన్యూర్స్, స్టూడెంట్స్ వీళ్ళందరికీ కొంచెం మన ఉత్తరాంధ్రలో వ్యాపార అవకాశాలు ఏమున్నాయి, ఏం చేస్తే బాగుంటుంది, అలాగే లోకల్గా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పెంచడం వల్ల లోకల్గా ఇక్కడే ఉపాధి కల్పించడం ద్వారా ఈ వలసలను నిరోధించడం కోసమని మాట్లాడడానికి రావడం జరిగింది. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, మన ఉత్తరాంధ్ర నుంచి దాదాపు గత 20-25 సంవత్సరాల్లో 30 లక్షల మంది వలస వెళ్ళిపోయారు. మరి ఎక్కడికి వెళ్ళినా సరే ఈ పర్టికులర్ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కానీ, మన వెనుకబడిన తరగతుల బీసీలు కులాలం అంటే మన ఉత్తరాంధ్రలో దాదాపు 70% బీసీలు, 70-75% బీసీలు. మన ఆంధ్రప్రదేశ్ అలాగే ఆంధ్రప్రదేశ్లో మిగిలిన సిటీస్లో కానీ, లేదనుకుంటే హైదరాబాద్లో, చెన్నైలో కానీ, బెంగళూరులో ఎక్కడ చూసినా సరే ఇక్కడి నుంచి వలస వెళ్ళిన వాళ్ళే ఉంటారు, వలస కూలీలుగా ఉంటున్నారు. సో వీళ్ళ బతుకులు, మన బతుకులు బాగుపడాలంటే ఇక్కడే స్వయం సమృద్ధిగా మనమే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ చేసుకొని ఆహార సంబంధ పరిశ్రమలు, అలాగే వ్యవసాయానికి సంబంధించిన పరిశ్రమలు ఇక్కడ లోకల్గా చేసుకుంటూ ఈ ప్రజెంట్ ఏంటంటే ముఖ్యంగా వరి, చెరుకు ఇలాంటి పంటలనే పండిస్తున్నారు. ఇలాంటి పంటలు కాకుండా కొంచెం కమర్షియల్ క్రాప్స్, వాణిజ్య సంబంధ క్రాప్స్ వాళ్ళకి ప్రోత్సహించి వాళ్ళ పిల్లలకు కూడా ఈ డిజిటల్ మార్కెటింగ్లోని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోని వాటిలో ట్రైనింగ్ ఇస్తే వీళ్ళే డైరెక్ట్గా ఈ కమర్షియల్ క్రాప్స్ని ఆన్లైన్లో పెట్టి అమ్ముకునే విధంగా చేస్తే రైతులు కూడా బాగుపడతారనే ఉద్దేశంతో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ రావడం జరిగింది.